హలో ట్రావెలర్స్, ఇవాళ మనం వెళ్తున్నాం ఎవ్వరికి తెలియని టెంపుల్ అండ్ గూగుల్లో కూడా ఎక్కడా లేని టెంపుల్, బట్ చాలా హిస్టరీ ఉన్న టెంపుల్. అదే శివాంజనేయ స్వామి దేవస్థానం. ఇది వేముల విలేజ్, మిడ్జిల్ మండల్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ఉంది గైస్. ఈ టెంపుల్ చాలా ప్రాచీనమైన దేవాలయం. మీరు చూడవచ్చు ఇక్కడ శ్రీ శివాంజనేయ స్వామి దేవస్థానం. చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్ టెంపుల్ ఇది రజాకార్ల సమయంలో కూడా ఉందని చెప్తూ ఉంటారు. ఈ గ్రామ ప్రజలు ఈ టెంపుల్ని ఒక అద్భుతమైన దేవాలయం, ఒక అద్భుతమైన స్థలం అని నమ్ముతారు. ఈ టెంపుల్లో శివుడు మరియు ఆంజనేయ స్వామి ఉంటారు. అండ్ టెంపుల్కి చాలా స్టోరీస్ ఉన్నాయి గైస్. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు స్టోరీస్ అర్థం అవ్వాలంటే. సో పూర్వం ఈ విలేజ్లో ఉన్న వాళ్ళు ఒక రాతిని, అంటే స్టోన్ని చూసి హనుమంతుని విగ్రహం అనుకొని పూజలు చేయడం స్టార్ట్ చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత అది నిజం కాదు అని తెలిసిన తర్వాత పూజలు ఆపేశారు. తర్వాత విలేజర్స్ అందరూ కలిసి నిజమైన ఆంజనేయ స్వామి టెంపుల్ని నిర్మించాలని ఆలోచించి పనులు ప్రారంభించారు. ఫస్ట్ హనుమంతుడిని ఆగ్నేయ భాగంలో ప్రతిష్ఠించాలని ట్రై చేశారు, కానీ ఏదో దివ్యశక్తి ఆపినట్టు ఆ స్థానంలో కట్టలేకపోయారు. చాలా ప్రయత్నాల తర్వాత పడమర భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించగలిగారు. రజాకార్ల సమయంలో ఈ టెంపుల్ పైన దాడి కూడా జరిగింది గైస్. కొన్ని విగ్రహాలు విరిగినట్టు కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక వినాయకుడి ఎంట్రన్స్ అనేది ఎలా ఉంటుందో. అండ్ కానీ గోడలు, పిల్లర్స్ చూస్తే ఆ కాలపు ఆర్కిటెక్చర్ గురించి మనకి తెలుస్తుంది. నంది కూడా చాలా ఓల్డ్ ఇక్కడ. ఈ టెంపుల్ ఎవ్రీ వ్యూ, ఎవ్రీ కార్నర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ వ్యూ అయితే చాలా అందంగా ఉంది. ఒక స్మాల్ లేక్ వ్యూ లాగా కూడా కనిపిస్తుంది. చెట్టు అండ్ గ్రీనరీతో పాటు అట్మాస్ఫియర్ పీస్ఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్లో ఉన్న ఒక పెద్ద చెట్టు చుట్టూ ఒక రౌండ్ తిరిగితే మనసులో కోరికలు కూడా తీరుతాయని నమ్మకం ఉంది. అది కూడా నేను చూపిస్తాను. ఈ టెంపుల్ని అయితే మళ్ళీ రీమోడలింగ్ చేశారు రజాకాల సమయంలో, కొంచెం డిస్మాంటిల్ అయిన తర్వాత. ఇక్కడ ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామితో శివాలయం చెప్పా కదా, శివాలయం ఇదే అండి. శివాలయంలో లార్డ్ శివ గారు చాలా దివ్యమైన రూపంలో ఉంటారు. ఆయన పక్కన నందిదేవి గారు స్వయంగా శివ సన్నిధిని రక్షిస్తున్నట్టే నమ్మకం ఉంటుంది వీళ్ళకి. ఈ శివానంది ఐడిల్స్ కూడా చాలా పురాతనమైన కాలం వాటివి అని అర్థమవుతుంది మనం చూస్తుంటే. ఆ విగ్రహాలు చూస్తే ఆ సంవత్సరాల వైభవం అంటే ఏంటో తెలుస్తుంది మనకు. అండ్ టెంపుల్ ముందు కూడా ఒక గజస్తంభం ఉంటుంది, అది కూడా మేము చూపిస్తాను. అండ్ ఈ ఐడిల్స్ గైస్ వెరీ ఓల్డ్, ట్రస్ట్ మీ. మీరు చూడాలనుకుంటే ఇండియాలో చాలా ఓల్డ్ టెంపుల్స్ ఉంటాయి, బట్ ఇదైతే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నంది, కరెక్ట్ శివుడు ఆపోజిట్లో నంది కూడా ఉంటుంది. మీరు నంది నుంచి చూస్తే కరెక్ట్ శివుడు అనే విగ్రహం కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ ఇందాక చెప్పాను కదా గజస్తంభం, సో ఇదే ఆ గజస్తంభం. మీరు చూడవచ్చు ఎంత ఓల్డ్లాగా కనిపిస్తుంది. అండ్ దీనిపైన అసలు మార్కింగ్స్ కానీ కార్వింగ్స్ కానీ మీరు చూస్తేనే అర్థమవుతుంది ఓకే ఈ టెంపుల్ ఎంత ఓల్డ్ టెంపుల్ అని. నేను ఇప్పుడు చూస్తున్నా మనం ఒక ఆంజనేయ స్వామి ఐడిల్స్ గైస్. ఇది హనుమాన్ ఐడిల్, చాలా ప్రాచీనం. విగ్రహం పైన ఉన్న మార్కింగ్స్, రూపం అండ్ కార్వింగ్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది అసలు ఆ సమయంలో ఉన్న శిల్పకళ అనేది ఎంత స్పష్టంగా కనిపిస్తుంది అనేది. అండ్ ఆంజనేయ స్వామి చూసినప్పుడల్లా మనకు ఒక దివ్యమైన, అసలు చూసినప్పుడు దివ్యమైన శక్తి అనిపిస్తుంది అసలు. అండ్ ఇది టోటల్ చుట్టూ వ్యూ గైస్. లైక్ ఏంటంటే ఇండియాలో ఉన్న వెరీ ఫేమస్ టెంపుల్సే కాకుండా ఇలాంటి టెంపుల్స్ కూడా మనం కవర్ చేయాలనేది మా ప్రయత్నం అసలు. అండ్ ఇక్కడ చెప్పారు ఇందాక చెట్టు అని. ఈ చెట్టు చుట్టూ తిరిగితే మనకు మనసులో కోరుకున్న కోరికలు కూడా ఫలిస్తాయని ఈ గ్రామ ప్రజల నమ్మకం. సో గైస్, ఇలాంటి టెంపుల్స్ చూడాలి అండ్ ఓన్లీ ఫేమస్ టెంపుల్సే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి టెంపుల్ కూడా మేము చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.